వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. కంచి పీఠాధిపతులకి, శృంగేరి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఈ రోజున మనం చర్చించుకోబోయేటువంటి అంశము తొలి ఏకాదశి. తొలి ఏకాదశి యొక్క ప్రాముఖ్యత, తొలి ఏకాదశి యొక్క పుట్టుక, మరియు తొలి ఏకాదశి రోజున ఎటువంటి ధర్మములు పాటించాలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ తొలి ఏకాదశి రోజున దీనిని ప్రథమేకాదశి అని అంటారు. మనకు అనాదిగా వస్తున్నటువంటి పురాణాల ప్రకారం ఈ రోజున విష్ణు భగవానుడు నిద్రలోకి జారుకుంటాడు. 4 నెలలు శయనమందుండి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున తిరిగి మేల్కొంటాడు. బలిచక్రవర్తికి ఇచ్చినటువంటి వరప్రకారము పాతాళ లోకంలో బలిచక్రవర్తి దగ్గర ఈ యొక్క విష్ణు భగవానుడు 4 నెలలు నిద్రిస్తాడు అని చెప్పి దీనినే శయనేకాదశి అని అంటారు, తొలి ఏకాదశి అంటారు. ప్రథమం అంటే తెలుగు భాషలో తొలి కాబట్టి ఇది తొలి ఏకాదశిగా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ తొలి ఏకాదశి రోజున సమస్తమైనటువంటి హిందూ భక్తులందరూ కూడా అత్యంత నియమనిష్టలతో ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఉన్నటువంటి 24 ఏకాదశులలో ఈ తొలి ఏకాదశికి అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటిది. కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజున ఎవరైతే విష్ణు భగవానుని ప్రతిరోజు కూడా, అంటే విష్ణు స్వరూప అవతారాలైనటువంటి ఏ అవతారాన్నైనా ప్రతిరోజు కూడాను నిద్రపుచ్చుతున్నట్టుగా భావన చేస్తూ ప్రతిరోజు గనక ఈ ఊయల ఊపడం అనేటువంటిది చేసినట్లయితే సంపూర్ణమైనటువంటి విష్ణు భగవాను యొక్క అనుగ్రహం ప్రేక్షకులకు అందరికీ కూడా కలుగుతుందని శాస్త్రాలు చెప్పబడ్డాయి. కాబట్టి ఇక్కడ ప్రధానంగా మనం గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే తొలి ఏకాదశి యొక్క పుట్టుక. పూర్వము తాళజంగుడు అనేటువంటి రాక్షసుడి యొక్క కొడుకు మురాసురుడు. ఆ మురాసురుడు బ్రహ్మవర ప్రసాదం చేత సమస్త లోకములన్నీ కూడాను భీతింపచేస్తూ యజ్ఞయాగాది కృతులు నిర్వహించకుండా, అలాగే రాజధర్మాన్ని పాటించకుండా అందరినీ పీడిస్తున్నటువంటి కారణం చేత మునులు, ఋషులు, రాజులందరూ కూడా బ్రహ్మ వద్దకి వెళ్ళి మొరపెట్టుకున్నారు. బ్రహ్మ వరప్రసాదం కాబట్టి నేను వరమైతే ఇవ్వగలిగాను, కానీ నేనేమి చేయలేకపోతాను. కాబట్టి సృష్టి స్థితి లయకారకాలలో స్థితికారకుడు విష్ణు భగవానుడు, అంటే రక్షించేవాడు. కావున మనమందరము ఆయన్ని మొరపెట్టుకుందామనగా ఆయా వైకుంఠానికి వెళ్ళినటువంటి ఆ మునుల యొక్క మొర విన్నటువంటి ఆ వెంకటేశ్వరుడు అవతార స్వరూపమైనటువంటి విష్ణు భగవానుడు భూలోకానికి ఏతెంచి ఆ మురాసుని సంహరించడం కోసం ఘోరమైనటువంటి యుద్ధం, ఎన్ని సంవత్సరాలంటే అలుపెరగకుండా విశ్రమించకుండా 1000 సంవత్సరాలు యుద్ధం చేసినటువంటి కారణం చేత అలసిపోయి శరీర సేద కోసం ఒక గుహలో నిద్రిస్తాడు. అయితే విష్ణు భగవానుడు శత్రువుగా భావించినటువంటి మురాసురుడు వెతుక్కుంటూ ఆ గుహలోకి రాగా అంతటి మరుక్షణంలోనే ఆ స్వామి యొక్క శరీరం నుంచి ఒక అద్భుతమైనటువంటి కన్య ఉద్భవించి ఆ మురాసురుని సంహరించింది. తదనంతరం మేల్కొన్నటువంటి ఈ యొక్క విష్ణు భగవానుల వారు ఏం వరం కావాలి కోరుకోమ్మా, నేను చేయాల్సినటువంటి కార్యం నీవు చేసి పెట్టావనగా ఆమె 3 వరాలు కోరుకుందట. ఒకటి ప్రధానముగా నేను నీకు చాలా ప్రియముగా ఉండాలి, పైగా నిన్ను పూజించేటువంటి తిథుల్లో అగ్రతాంబూలం నాకే దక్కాలి. మూడవది నేను ఉన్నటువంటి తిథి రోజున నిన్ను పూజించినటువంటి వాళ్ళకందరికీ మోక్షము కలగాలని 3 వరాలు కోరుకుంది. తథాస్తు అని చెప్పాడు. ఆ రోజు నుంచి ఆ కన్య ఏకాదశి తిథిగా మారి విష్ణు భగవానుడికి అత్యంత ప్రీతిపాత్రముగా మారినది. కాబట్టి ఈ ఏకాదశి రోజున మానవులందరూ కూడాను ఆచరించవలసినటువంటి ధర్మం ఏంటంటే ఆ రోజున ఎటువంటి భోజనము పదార్థమును అన్నము తినకూడదు. ఆ రోజున ఉపవాసము ఉండాలి. ఉదయాన్నే సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి కాలకృత్యాదులు తీర్చుకొని ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి విష్ణు స్వరూపముగా భావించి నమస్కారం చేసుకొని విష్ణు అష్టోత్తరం లేదా సూర్య అష్టకం 3 సార్లు పారాయణం చేయండి. ఇంట్లోకి వచ్చిన తర్వాత తులసి చెట్టు దగ్గర ఆ రోజున ఆవు నేతితో దీపారాధన చేయండి. అలాగే మీరు ఆ రోజంతా కూడా కఠినమైనటువంటి ఉపవాసం ఉండగలిగితే ఉండవచ్చు. లేదు షుగర్ బీపీలు అట్లాంటివి ఉన్నటువంటి వాళ్ళు మీరు సాధారణమైనటువంటి పాలు పండ్ల పదార్థములు తిని ఉపవాసాన్ని చేయవచ్చు. అయితే ఆ రోజున ఏ విధంగా ఉండాలట, మనం శివరాత్రి రోజున ఏ విధంగానైతే మనం జాగరణ చేస్తామో ఆ విధంగా తొలి ఏకాదశి రోజున కూడా విష్ణు భగవానుని స్మరించుకుంటూ జాగారము చేసి మళ్ళీ తెల్లవారి కాలకృత్యాదులు తీర్చుకున్న తర్వాత
విష్ణు సంబంధమైనటువంటి దేవాలయానికి ఏ దేవాలయానికైనా వెళ్ళి ఆ యొక్క విష్ణు భగవానుడికి అర్చనాభిషేకాదులు జరిపించుకొని అక్కడ ఆ వ్రతాన్ని అనగా ఉపవాస దీక్షని అక్కడ విరమించాలట. ఈ విధంగా గనక చేసినట్లయితే తప్పకుండా విష్ణు యొక్క అనుగ్రహం కలుగుతుంది. పరమ భాగవతోత్తములైనటువంటి ప్రహ్లాదుడు, శివి చక్రవర్తి, బలి చక్రవర్తి ఇలా ఎంతమంది అయినటువంటి భాగవతోత్తములైన వాళ్ళు చేసిందల్లా కూడా ఈ ఏకాదశి వ్రతాన్ని నిష్ఠగా ఆచరించడం, అలాగే తదనంతరం వారికి తోచిన విధంగా శక్త్యానుసారంగా దాన ధర్మాది కార్యక్రమాలు చేశారు. కాబట్టి మీరు కూడా ఏకాదశి మరుసటి రోజున మీకు శక్తి తోచినంత విధంగా దేవాలయంలో ఉన్నటువంటి అనాథలకు కానీ మీకు తోచిన విధంగా ఎవరికైనా కానీ అన్నదాన కార్యక్రమం కనుక చేసినట్లయితే సంపూర్ణమైనటువంటి విష్ణు యొక్క అనుగ్రహం ఈ రోజున కలుగుతుంది. కాబట్టి ఏకాదశి రోజున మీకు ఇంకా ఓపిక ఉన్నట్లయితే రావి చెట్టు చుట్టూ నారాయణాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి తూర్పు వైపున కూర్చొని విష్ణు సహస్రనామ పారాయణం ఒకమారు పఠించి వెంట తెచ్చుకున్నటువంటి రాగి బిందెలో నీళ్లు ఆ యొక్క రావి చెట్టు మొదట్లో వేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. విష్ణునామ స్మరణ చేసుకుంటూ వీలైతే జాగారం చేయండి. సంధ్యా సమయంలో కూడా ఇంట్లో దీపారాధన చేసుకుని ఆ రోజున మళ్ళీ సాయంకాలం తులసి చెట్టు దగ్గర ఆవు నేతితో దీపారాధన చేసి విష్ణు సహస్రనామ పారాయణం చేసి దానిమ్మ పండ్లు, ఆవు పాలు, 2 అరటి పండ్లు నైవేద్యంగా పెట్టండి. కుటుంబ సభ్యులందరూ కూడాను తీసుకోవచ్చు. అయితే ముఖ్యంగా గమనించాల్సినది విష్ణు భగవానుడికి తులసి దళం ప్రీతికరంగా అని చెప్పి భావించి ఆ ఏకాదశి రోజునే తులసి దళం కోస్తారు. తులసి దళం ఏకాదశి తిథి రోజున కోయకూడదు. ముందు రోజే కోసి శుభ్రపరిచి పెట్టుకోండి. ఇక ఏకాదశి రోజున ఆచరించవలసినటువంటి ప్రతి ఏకాదశి రోజున మానవుడు ఆచరించవలసినటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యము ఉపవాస నియమాన్ని పాటించడం, దాంపత్య జీవితానికి దూరంగా ఉండడం అంటే బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించడం, మాంసాహారం భోజనం చేయకుండా ఉండడం, అలాగే శుచిర్భూతులై ఉండడం అనేటువంటిది ఖచ్చితం. ఇక ముఖ్యంగా భోజనము చేయకూడదు, అన్నమును తినకూడదు కలియుగంలోని మానవులు. దీనికి కూడా మనకు పురాణాల ప్రకారం ఒక చక్కటి కథ ఉంది. విష్ణు భగవాను నుంచి ఉదయించినటువంటి పాపపురుషుడు, అలాగే బ్రహ్మ పాలభాగము నుంచి అనగా ఈ యొక్క నుదుటి నుంచి జాలువడినటువంటి ఒక స్వేద బిందువు ద్వారా పుట్టినటువంటి పాపపురుషుడు, రాక్షసుడు ఇద్దరూ కలిసి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారట. మాకు ఏది కూడాను భుజించడానికి ఆహారం దొరకట్లేదు, మేముండే స్థానం మాకేంటి అని చెప్పి సెలవివ్వగా అంతటా బ్రహ్మ సంతోషం చెంది ఎవరైతే ఏకాదశి రోజున భోజనాన్ని తీసుకుంటారో ఆ భోజనం మీద మీరు ఆసీనులై ఉండండి, మీ యొక్క ప్రభావం ఆ భోజనం తిన్నవారి భోజనంలో ఉండాలి అని చెప్పి అభయం ఇచ్చాడట. ఇక ఆ రోజు నుంచి కలియుగంలోని మానవులందరూ కూడా ఏకాదశి తిథిని ఆ రోజున భోజనం చేయకుండా ఉంటారు. కానీ కాలక్రమేణా మానవుల యొక్క అవసరాలు అలాగే మానవుల యొక్క విహారాలు మారిపోయాయి. తదనుగుణంగా చక్కగా ఏకాదశి రోజున కూడా భోజనం చేస్తున్నారు. అయితే మన యొక్క సంబంధించినటువంటి భారతదేశంలోని హిందువుల యొక్క డిఎన్ఏలో చాలా గొప్పతనాన్ని, రోగనిరోధక శక్తిని గమనించినటువంటి ఇతర దేశ శాస్త్రజ్ఞులు ఎందుకు ఇంతగా గొప్పగా ఉన్నారు, కరోనాలో ప్రపంచమంతా కూడాను 1000 కోట్ల మంది చనిపోయినప్పటికీ అత్యంత మరణం రేటు అనేటువంటిది కరోనా సమయంలో భారతదేశంలో తక్కువగా ఉంది. దీనికి గల కారణం ఏంటని చెప్పి సైంటిస్టులు కూడా, అమెరికన్ సైంటిస్టులు కూడా పరిశోధన చేయగా ఈ యొక్క ఏకాదశి తిథి రోజున ఉపవాసం ఉన్నటువంటి కారణం చేత, అంటే ఇప్పుడు మనం ఉండకపోయినా మన తాత ముత్తాతలు 5వ తరము 6వ తరంలో పైన ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఆచరించి ఉంటారు. వాళ్ళ డిఎన్ఏలే మన జీవితంలో, మన రక్తంలో, మన శరీరంలో ప్రవహిస్తున్నాయి. కాబట్టి మనకు రోగనిరోధక శక్తి మన తాత ముత్తాతల ద్వారా మనకు సంక్రమించింది. కాబట్టి ఆ యొక్క హిందువుల యొక్క ఆచారంలో ఏకాదశి తిథి రోజున ఉపవాసం ఉన్నారు. కాబట్టి ఈ ఏకాదశికి ఉపవాసానికి సంబంధం ఏంటనంటే ప్రధానంగా మానవుడి యొక్క జీవితంలో శరీర నిర్మాణం, అవయవం తనంతట తానుగా రిపేర్ చేసుకునేటువంటి శక్తి పౌర్ణమి వెళ్ళినటువంటి 11వ రోజున, అమావాస్య వెళ్ళినటువంటి 11వ రోజున ఏర్పడుతుంది. కాబట్టి ఈ యొక్క కాలాన్ని గమనించి ఖచ్చితముగా అమావాస్య పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి 11వ రోజున ఎటువంటి భోజనం చేయకూడదు అని చెప్పి నియమం పెట్టారు. తదనుగుణంగా మనలో ఉన్నటువంటి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కాబట్టి వీక్షించేటువంటి బిగ్ టీవీ ఆధ్యాత్మిక ప్రేక్షకులందరూ కూడా ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని చాలా చక్కగా చెప్పినటువంటి విధంగా ఆచరించి ఆ రోజున భోజనం చేయకుండా ఉండి పాలు, పండ్లు, ఇతర పదార్థాలు తినుకుంటూ ఉడికించినటువంటి పదార్థాలు తినకుండా మీ శరీరానికి ఆకలి వేసినప్పుడు పండ్ల పదార్థాలు తీసుకుంటూ ఉండి ఆ రోజున నియమాన్ని కనుక పాటించినట్లయితే ఆ రోజున ఆ యొక్క విష్ణు భగవాన్ యొక్క అనుగ్రహం సంపూర్ణంగా పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. For more videos like this, subscribe Big TV channel.